మరణంలో దశలు. మనిషికి అత్యంత ఇష్టం లేని ఒకే ఒక్క పదం మరణం. ఎంత షావుకారైనా, ఎంత పెద్ద విద్యావేత్త అయినా, ఎంత సంపదలు కూడబెట్టినోడైనా, తన ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఉన్నోడైనా, 3 బెడ్రూమ్లు ఉన్నోడైనా, 600 బెడ్రూమ్లు ఉన్నోడైనా సావక తప్పదు. అదేదో ఒక రోజు ఆ చావు అనే ప్రక్రియ మొదలైనప్పుడు అందులో కొన్ని దశలు ఉన్నాయి. కుప్పర్మెన్ అనే ఒక సైకాలజిస్టు ఒక ఆమె ఈ దశల గురించి కాస్త నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒక్కసారి నేను ఆడియన్స్తో పంచుకుంటున్నా. మొదటి దశ, నీకు క్యాన్సర్ ఉందో లేకపోతే గుండె జబ్బు ఉందో, ఇది ఖచ్చితంగా చనిపోయేంత పెద్ద జబ్బు అనేది నీకు తెలిస్తే డాక్టర్ దగ్గర పోయినప్పుడు నీకు ఫలానా జబ్బు ఉంది, ప్రమాదం అని చెప్తాడు. సరే, సడన్గా యాక్సిడెంట్లు జరిగిపోయేటోళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు, నిమిషం లోపల చనిపోయే సంగతి నేను ఇప్పుడు చెప్పటంలా. ముందుగా ఫలానా జబ్బు ఉందని తెలిసి, లేదా ముందుగా క్యాన్సర్ లాంటివి ఉన్నాయని చెప్పి ఇంక కొంతకాలం లోపల మరణిస్తామని చెప్తారే, ఇక్కడ జరిగే దశలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. నీకు ఫలానా జబ్బు ఉందండి, కొంత ప్రమాదం అని చెప్తారు. చాలా చోట్ల డాక్టర్లు ఈ ప్రమాదం సంగతి చెప్పరు, ఎందుకంటే భయపడి ఇప్పుడే చేస్తారని భయం. కానీ బయట దేశాల్లో లేదా ఎన్లైటెండ్ జనం ఎవరైనా సరే, కొంచెం తన గురించి తనకు అవగాహన ఉన్నోడైనా దాచిపెట్టి రేపు చేస్తానంటే ఈరోజు చెప్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. అలాంటి వాళ్ళు ఏం జరగబోతుందో ముందే చెప్పమని అడుగుతారు. నాలాంటి వాడికి అలాంటి సత్యేంత జబ్బు వస్తే ఖచ్చితంగా చెప్పమని అడుగుతా. ఏమన్నా పనులు మిగిలింటే చేసుకుంటాం, ఇష్టమైన పనులు చేసుకుంటాం, ఎటు పోయేది ఖాయమన్నప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచన అనుకుంటాం నాలాంటి వాళ్ళం. కానీ కొంతమంది నీకు ప్రమాదం అని చెప్పగానే అమ్మా ప్రమాదం అని అప్పటికప్పుడే చేస్తారు. ఆ భయం కోసం డాక్టర్లు ఆ జాగ్రత్త తీసుకుంటారు. ఏమైనా ఆలైనా పోక తప్పదు, ఈలైనా పోక తప్పదు. అలాంటప్పుడు ఆ మొదటి దశలో ఏం ఫీలింగ్ వస్తుంటే, నాకెందుకు ఉంటుంది ఇంత చచ్చిపోయేంత జబ్బు, ఈ డాక్టర్ తప్పు చెప్పి ఉంటాడు అని ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాడు. అతగాడు కూడా ఇతను పోతాడని చెప్తాడు. అప్పుడు కూడా నమ్మడు, ఇంకో దగ్గరికి పోతాడు. ఈ స్టేజ్ని డెనియల్ అంటారు. అంటే నిరాకరించటం. సావు నాకు రాదు అని నిరాకరించటం. కొంతకాలానికి అర్థమవుతుంది, మనం నిరాకరించడం చేసినా ఇదే వదిలేటట్టు లేదని అర్థమవుతుంది. అప్పుడు రెండో స్టేజ్కి వస్తాడు. ఆ రెండో స్టేజ్లో ఏంటంటే, ఈ జబ్బు నాకే ఎందుకు వచ్చింది, గుండ్రాల్లా తిరుగుతున్నారు కొడుకులందరూ నా చుట్టూ, వాళ్ళందరూ బాగున్నారు, నేను చచ్చిపోవాలనా అని కోపం వస్తుంది, యాంగర్ వస్తుంది. ఇది రెండో దశ. ఇది కూడా దాటుతాడు. తర్వాత మూడో దశకు వచ్చి రాజీకి వస్తాడు. అంటే ఆయన భగవంతుని నమ్మేవాడైతే భగవంతుడికి అప్లికేషన్ పెడతాడు. ఏ మతముడు వాళ్ళు భగవంతుడికి పెట్టేస్తారు. పెట్టి, స్వామి ఒక్క మనవి, నేను చచ్చిపోయేది ఖాయమని తెలుస్తుంది, ఇంకొక సంవత్సరం టైం మా మనవరాలకు పెళ్లి చేసిపోతా, ఆ సంవత్సరం నిజంగా దేవుడు ఇచ్చాడనుకో, ఇంకొక ఏడాది అడగడానికి గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే దేవుళ్ళు కూడా ముడుపులు ఇస్తే మన మాట వింటున్నారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర నెంబర్ 1 కదా. అందులో డబ్బులు తీసుకెళ్ళి హుండీలో పడేస్తే చెప్పిన మాట వింటాడని చాలామందికి నమ్మకం ఉందిగా. ఆ పద్ధతిలో దేవుళ్ళకి లంచాలు పెట్టి టైం తీసుకుంటారు. అప్పటికి కూడా అది నెరవేరదు. ఎందుకంటే మనవరాలు పెళ్లి కాకుండానే ఈయన ముగింపు దశకు వస్తాడు. లాస్ట్ స్టేజ్లో యాక్సెప్టెన్స్ మొదలవుతుంది, అంగీకరిస్తారు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, కొంతమంది మొదటి దశలోనే చచ్చిపోయేదాకా ఉంటారు. అంటే నాకెందుకు జబ్బు వచ్చి ఉంటుంది, రాదు, ఇది నాకు కాదనుకుంటేనే డాక్టర్లతో తిరుగుతూ ఉంటారు, డాక్టర్లను పోషిస్తూ ఉంటారు, పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు, చనిపోయే రోజు దాకా ఖర్చు పెడతానే ఉంటారు. కొందరు అక్కడే ఉంటారు. కొంతమంది రెండో దశలో ఉంటారు. కోపం, నేను బాగలే, వీళ్ళందరూ బాగుండరు, వాడు చావలో ఈడు చావాలని చెప్పి అందరూ తిట్టుకుంటానే బతుకుతూ ఉంటారు చచ్చే రోజు దాకా. ఇక కొంతమంది మూడో దశలో ఉంటారు. భగవంతుడికి అప్లికేషన్ పెడతానే ఉంటారు. భూమి మీద ఉన్న భగవంతులందరికీ లంచాలు ఇస్తారు. నన్ను బతికిచ్చు స్వామి, ఎవడేది చెప్తే అది చేస్తారు, తాయత్తులు కడతారు, మంత్రాలు అంతరాలు తంత్రాలు నాన్న బీభత్సం చేస్తూనే ఉంటారు, చచ్చిపోతారు. మరి కొంతమంది చాలా ఫాస్ట్గా 4వ దశను అంగీకరిస్తారు. నాకు తెలిసిన పిల్లవాడు, 16 ఏళ్ళ పిల్లవాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడికి బ్లడ్ క్యాన్సర్ అని గంటైంది చెప్పి, నేను ఈ విషయం పరిశీలించేటప్పుడు గంటైంది చెప్పి, అబ్బాయి తండ్రి బోరుమని విలిపిస్తున్నాడు. ఇంత పసిపిల్లాడికి వచ్చింది, చచ్చిపోవడం గ్యారెంటీ అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు, ఆ మాటలు వినండి నాన్న,
ఎందుకు ఏడుస్తావు? చచ్చిపోవడం ఖాయమని చెప్పాడు డాక్టర్. చచ్చిపోతా ఏమవుతుంది? వాడేమన్నా పోనీ నాస్తికుడా, పోనీ వాడు వీరభక్తుడా, చచ్చిపోయిన స్వర్గం పోతాం అనుకోవడానికి? భగత్ సింగ్ లాంటి వాడా? మామూలు పిల్లకాయ. భగత్ సింగ్ అంటే లెక్క చేయలేదు చనిపోవడాన్ని. నేను బతికొని ఉండడం కంటే నా మరణమే ఈ దేశంలో కోట్లాది యువతని ఇగ్నైట్ చేసి స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంది, అందుకని నేను మరణిస్తున్నా ధీమాగా ఎదుర్కొన్నాడు 23 ఏళ్ళకి. పిల్లోడు మామూలు పసిపిల్లవాడు, అంతలా గుండె ధైర్యం ఎలా వచ్చిందో వాడికి ఊహించలేమండి. ఇంకొక విషయం కూడా, ఖచ్చితంగా చనిపోతారనే తేలే జబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ జబ్బులు అవసాన దశలో ఉన్న గుండె జబ్బులు, అవసాన దశలో ఉన్న కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, ఇలాంటివి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు, మన్మరాళ్ళు అందరూ ఎట్లోగడ్డ ఆసుపత్రికి పట్టుకెళ్ళి, పెద్ద ఆసుపత్రికి పట్టుకెళ్ళి పెద్ద వైద్యం చేయొద్దని పరిగెత్తుతూ ఉంటారు. నేను ఒక సూచన చెప్తాను వినండి. పెద్ద హాస్పిటల్లో, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మీకున్న ఆస్తులను కరిగించగలవు, కానీ గ్యారంటీగా చచ్చిపోయే దశకు వచ్చిన బతికొచ్చిన చేత కాదు. అక్కడికి పోతే ఒక రూమ్లో పెడతారు. ఓ డాక్టర్ని ప్రత్యేకంగా నీకు పెట్టచ్చు, రోజుకు 1,00,000 వసూలు చేయొచ్చు. కానీ నీ పెద్ద మనిషికి ముక్కులో గొట్టం, నోట్లో గొట్టం, మూత్రం నాళంలో గొట్టం, చుట్టూ సెలైన్లు గిలైన్లు పెట్టి మనుషులు పక్కనే ఉండకుండా అక్కడెక్కడో నర్సు కూర్చొని టీవీలో చూస్తూ ఉంటుంది. అవసరమైతే బెల్లు కొట్టని ఏళ్ళ కింద గంట పెడుతుంది. ఇట్లాంటి దిక్కుమాల సాగు కంటే నా సూచన అయితే, అలాంటి జబ్బున్న వాళ్ళు ఎవడు ఏమన్నా లెక్క చేయకుండా ఇంటికి పట్టుకెళ్ళండి. శుభ్రంగా మనవరాలు, కూతుళ్ళు, కొడుకులు అందరూ చుట్టూ చేరండి. చుట్టూ చేరి ఆయన దగ్గర బీదముఖం పెట్టుకొని నిలబడద్దండి. ఆ వ్యక్తి దగ్గర, ఆమె దగ్గర కానీ ఆయన దగ్గర కానీ సరదాగా ఉండే కబుర్లు చెప్పండి. హ్యాపీగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చెప్పుకోండి. నవ్వుతూనే ఆయన చనిపోనివ్వండి. లెట్ హిమ్ ఆర్ లెట్ హర్ లివ్ విత్ డిగ్నిటీ అండ్ డై విత్ డిగ్నిటీ. ఇది కరెక్ట్ పద్ధతి. ఈ పద్ధతి వలన లక్షల రూపాయలు కార్పొరేట్లకు పెట్టే మేత ఆగిపోద్ది. సరదాగా గడపండి. చచ్చిపోవడం ఖాయమన్న ఏడవడం ఎందుకండి? పనికిమాల కార్యక్రమం తప్ప. నువ్వు చేయదలుచుకున్న పనులు చేయి. ఆయన ఏం కోరుకుంటే తినబెట్టండి. దీనికి అద్భుతమైన ఉదాహరణ మాకు వైద్యంలో చెప్తారు. ఒక పెద్ద వైద్యుడు, సర్జను, ఆయన బ్రహ్మాండంగా ఆపరేషన్లు చేసేటాడు, బ్రిటన్లో ఉంటాడు. ఆయన పుస్తకం కూడా రాశాడు, మాకు చదువుకోవడానికి గ్రంథం కూడా. ఆ గ్రంథం రాసినటువంటి ఆయన దగ్గరికి పేగులు మడతబడి ఒక రోగి వచ్చాడు. ఆపరేషన్ చేశాడు, ఆ మడతలు తొలగించాడు. బాగైద్ది అనుకున్నాడు, మళ్ళా మడతలు పడ్డాయి. మళ్ళా ఆపరేషన్ చేశాడు వారానికి మడతలు పడ్డాయి. విసుగొచ్చింది ఆయనకి. ఏంద్రా ఇన్నిసార్లు మడతలు పడుతున్నాయి, ఇంత అనుభవం ఉన్న నాకే అర్థం కావట్లేదని చెప్పి దిగాలు పడున్నాడు. ఈ లోపల పేషెంట్ నుండి ఏం సార్ మళ్ళీ మడతలు పడ్డాయని నవ్వుతూ అడిగాడు. వీడేది రెట్టు నవ్వుతున్నాడు అనుకున్నాడు. మళ్ళీ పడ్డాయా, మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తేమన్నాడు ఆయన దిగులుగా. నువ్వేం దిగులు పడగాకు సారు, ఎటు చచ్చిపోయేటట్టుంది, నాకు చికెన్ సూప్ తినాలని కోరికుంది సార్ అన్నాడు. ఇంక డాక్టర్ వదిలేసినాడు అన్ని. హాయిగా చికెన్ సూప్ పెట్టండి రావాడికి, ఎటు పోతాడని చెప్పాడు. చికెన్ సూప్ తినగానే పేగులు కదలడం మొదలెట్టి మోషన్కి వెళ్ళినాడు, బతికిండోడు. ఇట్లాంటి విచిత్రాలు కూడా వైద్యంలో చాలా జరుగుతాయండి. అందువలన ఖచ్చితంగా అవసాన దశ అన్నాక ఆడేం కోరుకుంటే పెట్టండి. ఇంకా రెస్ట్రిక్షన్ చేసి ఉప్పు తినగాకు, నెయ్యి తినగాకు, నూనె తినగాక సాగొట్టొద్దాన్ని. ఎటు బతుకున్నప్పుడు చేసినాం, చనిపోయేటప్పుడు చేయొద్దండి. అందువలన అనవసర ఖర్చు వద్దు, డిగ్నిటీగా మరణించడం అనేది మంచిదని నా అభిప్రాయం. అందుకని మరణంలో ఉన్న దశలు, ఈ దశలు అర్థమైన తర్వాత చివరి దశకి ఎంత ఎర్లీగా మనం యాక్సెప్ట్ చేసి తయారైతే అంత మంచిది. అసలు రావడం అనేది జరిగితే మొదటి దశలో ఉండొద్దు, రెండో దశలో ఉండొద్దు, మూడో దశలో ఉండొద్దు, నాలుగో దశను యాక్సెప్ట్ చేయండి. అండ్ దట్ ఈజ్ లైఫ్ మరణంతో ముగింపు అవుతుంది. జీవం పుట్టినప్పటి నుంచి మరణించేదాకే మన కంట్రోల్లో ఉండేది. ఆ తర్వాత ఏం మన కంట్రోల్ ఉండదు. చనిపోయినాక నువ్వు స్వర్గం పోతున్నట్టు, నరకం పోతున్నట్టు, నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది, నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు పో. చనిపోయినాక ఏమవుతుందని సైన్స్ని అడిగితే బూడి చేస్తే ఎరువు అవుతూ, కాలు చేస్తే కార్బన్ డైఆక్సైడ్ అవుతావు. అంతకంటే మేమేం చెప్పలేం. మేము ఈ నమ్మకాలు అవి. ఈ రాజ్యాంగం కూడా పుట్టుక నుంచి మరణం దాకా ఏం మాట్లాడుతుంది, పైన ఏం మాట్లాడదు. అందుకనే మరణాన్ని గ్రేషియస్గా గొప్పగా చేసుకోండి, అంతే తప్ప దిగాలుగా ఏడుస్తూ చేసుకోవాల్సిన అవసరం లేనేలేదు. జీవితంలో ఎంత గొప్ప పనులు చేసినామో ఈ గొప్ప పనులే నీకు మరణం తర్వాత జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఇంకేం మిగలవు. మగ మనసులో సినిమా పాటలోలాగా
బతికున్న వాళ్ళందరూ మరణించిన వాళ్ళు తిప్పి గుర్తులు అంతే. అదొకటే మనకు మిగిలిపోయేది, ఇంకేం మిగలదు. అందుకనే ఖచ్చితంగా చనిపోయేటప్పుడు కళ్ళు దానం చేయండి, ఖచ్చితంగా ఇంకొకరు చూపు వస్తుంది. మిగతా అవయవాలు సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవతల వాడి అవసరాన్ని బట్టి దానం తీసుకుంటారు. ఆ మేరకు విల్లు రాయండి. ఇంక ఎవడికి పనికిరాబోతున్న శరీర నిర్మాణ శాస్త్రం బోధించే మెడికల్ కాలేజీకి ఇవ్వండి. అక్కడ మరణించిన వాళ్ళు బతికిన వాళ్ళకి పాఠాలు చెప్తారు. అలా పాఠాలు చెప్పే టీచర్గా మారండి అని నేను కోరుతున్నా.